దయచేసి రండి. రండి. ఆకలేస్తుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సందేహమే లేదు, దిగంబర్రావు ఇంటికి వచ్చేంత వరకు ఇవిడు ఎవ్వరిని భోజనం చేయనివ్వదు. విపరీతంగా అలసిపోయాను, ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. మొత్తానికి వంట కార్యక్రమం అయింది. వంట అయిందా వత్సా? నువ్వు దిగుకి సక్కుకి కూడా కలిపి వంట చేసావు కదా? అవును, అనుమతి తీసుకున్నాను. అక్కను అడిగిన తర్వాతే వాళ్ళకు వండాను. ఏమైంది, ఎందుకు ఇలా అడుగుతున్నారు? వాళ్ళిద్దరూ ఈవేళ రావట్లేదా? అయ్యో, అలాంటిదేమీ లేదు. దిగంబర్రావు వదినికి వస్తానని మాటిచ్చాడు. 600 వస్తానని హామీ ఇచ్చాడు. కాకపోతే నాదొక చిన్న అనుమానం, వాళ్ళిద్దరూ సక్కు పుట్టింట్లో విందు భోజనం చేసి వస్తారేమో. రండి రండి మనోడు గారు, రండి కూర్చోండి. అదేంటంటే వర్షం ఇంకా తగ్గలేదు, దారిలో ఆలస్యం అవుతుందేమో. తిని వెళితే మంచిది కదా, 2 ముద్దలు తింటే ఓపిక వస్తుంది. లేదు లేదు లేదు, అంటే దిగంబర్రావుకి చాలా బాగా తెలుసు. అతను ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ అమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదని. వస్తాడు, దిగంబర్రావు రాకుండా ఉండడు. నాకు నమ్మకం లేదు. అక్కడికి వెళ్ళిన మరుక్షణం తిరుగు ప్రయాణం అయ్యుంటే ఈ పాటికి ఇక్కడ చేరుకునేవాడు. చేరుకోలేదు అంటే వాళ్ళు ఇంకా బయలుదేరలేదు అని అర్థం. అవును, ఎందుకంటే మన దిగు చాలా అమాయకుడు. అత్తమామలు బలవంత పెట్టుంటారు. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? అల్లుడు గారు భోజనం చెయ్యండి అని కాదనలేక, వాళ్ళని బాధ పెట్టలేక సరే అనుంటారు. వీళ్ళు చూపించే ప్రేమ చాలా మధురంగా ఉంది. ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉంటే మనశ్శాంతిగా ఉంది. 4 రకాలు చేయటానికి సమయం సరిపోలేదు. కూర పప్పు చేశాను, ఏమీ అనుకోకండి. అయ్యో, మరేం పర్వాలేదు. మీరు వేసిన ముగ్గు, ఈ దీపాన్ని చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది. ఏంటి, మనిద్దరమేనా? సక్కు, నువ్వు కూడా కూర్చో. భోజనానికి మగవాళ్ల పంతిలో కూర్చున్నావా? శిక్షిస్తే గాని నీకు బుద్ధి రాదు. వద్దొద్దు, మీతో పాటు నేనెలా కూర్చుంటాను? నేను, అమ్మ, బామ్మ తర్వాత తింటాం. అరే అది కాదు, వర్షం ఆగగానే మనం బయలుదేరాలి కదా. ఇంకేమీ ఆలోచించుకో, వచ్చి మాతో పాటు కూర్చో. మరి ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే? ఆవిడ నిన్నేమీ అనదు. పిచ్చి పిల్ల, పైకి కఠినంగా కనపడుతుంది, కాని మనసు వెన్నపూస. నువ్వు దిగును తప్పు పట్టుకోమన్నా, అది ఆచారం. ఇప్పుడు మన అల్లుడు గారు ఉన్నారు, వసంతరావు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటికి వస్తే మనం భోజనం పెట్టకుండా పంపిస్తామా? అక్కడ అదే జరుగుంటుంది. దిగు వద్దు వద్దు అంటున్నా వాడి అత్తమామలు బలవంతం చేసుంటారు. ప్రేమగా పిలిస్తే కారణం లేక భోంచేసుంటాడు, అంతే. కానీ మనమందరం ఇక్కడ అనవసరంగా ఉపవాసం ఉంటున్నాం. ఎవరి కోసమో మీరు ఉపవాసం ఉండక్కర్లేదు. అందరూ వెళ్ళండి, వెళ్ళి భోంచేయండి, వెళ్ళండి. కానీ అత్తయ్య గారు, మాతో పాటు మీరు కూడా వెళ్ళి భోంచేయమంటున్నానా? వాళ్ళు చెక్క తింటాను. నా భోజనం గురించి ఎవరు ఆందోళన పడక్కర్లేదు. వెళ్ళండి. వెళ్ళండి. అలాగే.
ఆ, అమ్మమ్మ గారు మీరు నాకు విసరకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చచ్చ, నా మనవడికి విసరడం నా అదృష్టం బాబు. చూడు బాబు, మీకు తెలీదు మనవడికి సేవ చేస్తే అమ్మమ్మకి ఎంత ఆనందమో. నాలాంటి వాళ్ళకి కన్నబిడ్డల కంటే మనవళ్ళు మనవరాళ్ళంటేనే ఇష్టం. నా ముద్దుల మనవడు భోంచేస్తుంటే విసనకర్రతో విసిరే భాగ్యం నీ వల్ల నాకు దక్కింది దిగంబర్రావు. మీరేం మొహమాట పడకండి, తృప్తిగా తినండి. చూడు బాబు, నేను మీకు పరాయిదాన్ని కాదు, సొంత అమ్మమ్మని అనుకోండి. ఉమా, త్వరగా మంచినీళ్ళు ఇవ్వు. ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఒక్క నిమిషం బాబు, మంచినీళ్ళు తాగండి. మెల్లగా మెల్లగా తాగండి. ఇప్పుడు పర్వాలేదా? బాబాగారు, మీ కృప వలన దిగు సక్కుని తీసుకుని సురక్షితంగా ఇంటికొస్తాడు. దిగుని మీరే కాపాడాలి. ఎల్లప్పుడూ మీరు వాడికి తోడుగా ఉండాలి. నాకు మీ పట్ల అపారమైన విశ్వాసం ఉంది. ఇదిగో ఉమా, ఇంకోటి వడ్డించు. అలాగే అలాగే. అదయ్య, వద్దు ఒక్క రొట్టె వద్దు, వేస్తాను. చాలు. నేను తృప్తిగా భోజనం చేశాను. నిజం చెప్పాలంటే నేను ఒక ముద్ద ఎక్కువే తిన్నాను. మాకోసం ఇంకొక రొట్టె వేసుకోండి. వద్దత్తయ్యా, నిజంగానే వద్దు. పిండి కూర చాలా రుచిగా ఉంది, అమోఘంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి రుచికరమైన కూరలు తింటున్నాను. మా ఇంట్లో పిండి కూర చెయ్యరు. ఈ కూర నాకు చాలా నచ్చింది. సఖూ, మీ ఆయన చెప్పింది విన్నావా? మీ ఆయనకి శనగపిండి కూర అంటే ఇష్టమట. అమ్మ దగ్గర నేర్చుకుని మీ ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టు. సరేనండి, వర్షం ఆగకపోయినా మేమిద్దరం బయలుదేరతాం. ఆ సక్కు మొండిదని రోజు ఆడిపోసుకుంటుంది. ఈవిడేమైనా తక్కువ? తినకుండా కూర్చుంది. వర్షం కాస్త ఆగినట్టుంది. మేం బయలుదేరతామండి. ఎలాగోలా వెళ్ళిపోతాం. సకు, పద, మనం వెళదాం.